నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్. మన చైత్రికాస్ కిచెన్‌లో ఈ సమ్మర్ స్పెషల్ హోమ్‌మేడ్ పాప్సికల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఇక్కడ కంప్లీట్‌గా ఫ్రూట్స్‌తో తయారు చేశాను. ఇందులో అయితే నేను ఎలాంటి కలర్స్ వాడలేదు. ఎలాంటి ఫుడ్ కలర్స్ అనేవి యూజ్ చేయలేదు. చాలా న్యాచురల్‌గా 100% ఆర్గానిక్‌గా, టేస్టీగా, హెల్తీగా మన పిల్లలకి ఈ సమ్మర్‌కి ఒక మంచి ట్రీట్ అయితే ఇవ్వచ్చు. అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు ఈ హోమ్‌మేడ్ పాప్సికల్స్‌ని ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్డ్‌గా షేర్ చేస్తాను. ఇక మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా అన్ని వీడియోస్ కూడా ఒకసారి విజిట్ చేసి, తప్పకుండా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ మీరు చూస్తున్నవి ఫ్రెష్‌గా ఉన్నటువంటి స్ట్రాబెర్రీస్. వాటిని బాగా క్లీన్ చేసి పక్కన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసి అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇంకా ఇక్కడ నేను రోస్టెడ్ సేమియాని యూజ్ చేస్తున్నాను. అది ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని, ఒక టీ స్పూన్ వరకు షుగర్‌ని వేసుకొని మెత్తగా కొంచెం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సేమియాలో షుగర్ వేయడానికి రీజన్ వచ్చి, మరీ అసలు షుగర్ అనేది లేకుండా వాటర్‌లో ఉడకబెడితే చప్పగా ఉంటుంది. పాప్సికల్స్‌లో మనం ఎలాగో షుగర్ అనేది యాడ్ చేయం కాబట్టి, ఫ్రూట్స్ నుంచి వచ్చే స్వీట్ ఫ్లేవరే ఉంటుంది కాబట్టి, నేను ఒక్క టేబుల్ స్పూన్ వరకు షుగర్‌నైతే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా! మనకి సేమియా ఉడికిపోయింది. అలాగే స్ట్రాబెర్రీస్‌ని కూడా బాగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఆ మిక్సింగ్ బౌల్‌లో ఆరెంజెస్ రసం మీకెంత కావాలంటే అన్ని ఆరెంజెస్ జ్యూస్‌ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను జ్యూసర్ అయితే యూజ్ చేయలేదు. డైరెక్ట్‌గా అవి సీడ్‌లెస్ కాబట్టి జ్యూస్‌ని డైరెక్ట్‌గా తీసేసుకున్నాను. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి సేమియా, అలాగే స్ట్రాబెర్రీ పీసెస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. సేమియాని మాత్రం చల్లారబెట్టిన తర్వాతే యాడ్ చేయండి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకండి. ఇలా మిక్స్ చేసేసుకుంటే మన పాప్సికల్ మిక్స్చర్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇందులో మనం ఎలాంటి కలర్స్, ఫుడ్ కలర్స్ అనేవి యూజ్ చేయలేదు. అలాగే మనం యూజ్ చేసిన ఫ్రూట్స్ కూడా ఆర్గానిక్ ఫ్రూట్సే యూజ్ చేశాను నేను. ఇంకా సేమియా వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను స్టీల్ మౌల్డ్స్ తీసుకున్నాను. ఇవి అమెజాన్‌లో తీసుకున్నా. చాలా వస్తాయండి. ఇంకా సూపర్ మార్కెట్‌లో అయితే మనకి చాలా రకాల వెరైటీ మౌల్డ్స్ అనేవి దొరుకుతాయి. సో, అవి కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇలా మోల్డ్స్‌లో మనం ఫిల్ చేసేసుకున్న తర్వాత పైన క్లోజ్ చేసి పాప్సికల్ స్టిక్స్ కూడా పెట్టుకొని, ఒక 4 గంటల నుంచి 6 గంటల వరకు డీప్ ఫ్రీజర్‌లో వాటిని మనం ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఫ్రీజ్ చేసుకుంటే ఈ హోమ్‌మేడ్ పాప్సికల్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఇష్టంగా తీసి ఇవ్వచ్చు. ఇక్కడైతే నేను 6 అవర్స్ వరకు ఫ్రీజ్ చేసి పెట్టాను. తర్వాత మనం వాటిని బయటకి తీసి, డైరెక్ట్‌గా తీస్తే రావు కాబట్టి ఒక్కసారి వాటర్‌లో అలా వాటిని ఉంచి, తర్వాత మనం తీస్తే చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందో మన హోమ్‌మేడ్ పాప్సికల్. ఆరెంజ్ స్ట్రాబెర్రీ సేమియా పాప్సికల్. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. బయట మార్కెట్‌లో కూడా చాలా రకాల పాప్సికల్ అనేవి అవైలబుల్ ఉంటాయి కానీ, అవి వాళ్ళ ఆరోగ్యానికి అంత మంచివి కాదు. ఈవెన్ మనం ఫ్రూట్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి డైలీ తినాలంటే బోర్ కొడుతుంది. ఎలాగో సమ్మర్ కాబట్టి ఇలా కొంచెం సేమియా గానీ, ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా సరే యాడ్ చేసుకొని మనం ఇలా పాప్సికల్ చేసిస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి.